ఇంటి స్టైల్ దోశ జస్ట్ 10 రూపీస్, ఇడ్లీ జస్ట్ 10 రూపీస్, ఉప్మా జస్ట్ 10 రూపీస్. ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ స్పాట్. అసలు ఆయిలే లేదండి, చూడండి, ఇట్స్ లిటరలీ నో ఆయిల్. గీతా హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక మీల్స్ కి వచ్చేసాం. దిస్ మీల్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ముంత మసాలా ఫర్ 30 రూపీస్. బిర్యానీ తిని తిని బోర్ కొట్టి టొమాటో పిజ్జా అంట. మీరు ఒక పిజ్జా కొండి బై 1 get 1 ఫ్రీ. వావ్, 69 రూపీస్కి ఇంత చీజీ పిజ్జా. ఒక షవర్మా తినాలంటేనే ఈ రోజుల్లో 250 రూపాయలు అవుతుంది. మరి అదే 200 రూపాయల్లో టిఫిన్, లంచ్, డిన్నర్, అది కూడా టేస్టీ అండ్ హైజీనిక్. సాధ్యమా? చూద్దాం పదండి. We are in Dilshuk Nagar and welcome to Budget Bites episode number 4. మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ కి అయితే వచ్చేసాం. SV ఇంటి దోశ అంట. ఇక్కడ ఇంటి స్టైల్ దోశ జస్ట్ 10 రూపీస్, ఇడ్లీ జస్ట్ 10 రూపీస్, ఉప్మా జస్ట్ 10 రూపీస్. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉంది. లెట్స్ గో ఈట్. అన్న దోశ ఉందా? దోశ ఉందా? ఎంత? 10 కదా. ఒక దోశ 10 రూపీస్. ఇడ్లీ అయితే 2 ఇడ్లీ 10. దోశ బాగుంటుందా? పుల్లట్లా? పుల్లగా ఉండదు. ఒక దోశ 2 ఇడ్లీ 20 కదా. ఎట్లా అమ్ముతున్నారు? ఆయన ఫుడ్ కి ఇబ్బంది పడ్డారు. మీరు ఓన్లీ ఇడ్లీ, దోశ, ఉప్మా, ఉగ్గాని కదా. ఉగ్గాని 20. ఏం చట్నీ ఇది? పల్లీ చట్నీ. తినే ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలన్నదే మా ఆకాంక్ష. చూసారు కదా, దిస్ ఇస్ ద ఐడియాలజీ ఆఫ్ దర్ బిజినెస్ అండి. స్టాఫ్ మెంబర్స్ చెప్పినట్టు వాళ్ళ ఓనర్ అంట హైదరాబాద్కి వచ్చిన కొత్తలో హీ హ్యాడ్ అ స్ట్రగుల్ ఫైండింగ్ గుడ్ అఫోర్డబుల్ ఫుడ్. ఆ స్ట్రగుల్లోంచి పుట్టుకొచ్చిన సొల్యూషనే SV ఇంటి దోశ. 10 రూపీస్కి దోశ, ఇడ్లీ, ఉప్మా, అసలు ఆయిల్ లేని ఫుడ్ వీళ్ళు ఇస్తున్నారు. అఫోర్డబుల్ బ్రేక్ఫాస్ట్ దొరికినప్పుడు సీటింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. టేస్ట్ అయితే ఎట్లా ఉందో తిని చూద్దాం. అసలు ఆయిలే లేదండి, చూడండి, ఇట్స్ లిటరలీ నో ఆయిల్. ఇంట్లో అమ్మ వేసిన దోశలా ఉందండి నిజంగా. పల్లీ చట్నీ కన్సిస్టెన్సీ కూడా వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, గట్టి చట్నీ ఇచ్చారు. ఇడ్లీని చట్నీతో తిని చూసి చెప్పండి. సో ఫార్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ మనం కవర్ చేసిన బడ్జెట్ బైట్స్ ఎపిసోడ్స్ అన్నిట్లో దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. దిల్షుక్ నగర్ మెట్రో దగ్గర, దిల్షుక్ నగర్ మెయిన్ సెంటర్లో నడుచుకుంటూ వస్తే నాకైతే చాలా థియేటర్స్ అండ్ జ్యువెలరీ స్టోర్స్ కనిపించాయి, కానీ మీల్స్కి ప్రాపర్ ప్లేస్ అయితే నాకు నిజంగా కనిపించలేదు. ఇక్కడ గీతా హాస్పిటల్ సందులో మీల్స్ దొరకచ్చని ఒక అతను చెప్పాడు. బ్రేక్ఫాస్ట్కి 20 రూపీస్ స్పెండ్ చేసిన తర్వాత మన దగ్గర మిగిలిన బ్యాలెన్స్ 180 రూపీస్. టైం అయితే 2 అయింది, చాలా ఎండగా ఉంది. గీతా హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక మీల్స్కి వచ్చేసాం. మరి బడ్జెట్లో మీల్స్ దొరుకుతాయో లేదో చూద్దాం. మీల్స్ कितने के? खाने का है 100 रुपीज़. क्या मिलता मील्स में? दाल, सांभर, करी, फ्राई करी, चटनी, सूप, टोटल 10 आइटम आता है. अच्छा, फुल मील्स 100 रुपीज़ अंटा. 100 रुपये से कम में कुछ राइस आइटम मिलेगा? लंच वेजिटेबल बिरयानी मिलेगा. कितने का है? 70 रुपीज़. 70 रुपीज़ वेजिटेबल बिरयानी. राइस तो कभी खत्म हो गया, अवेलेबल नहीं है. राइस अवेलेबल नहीं है. చాలా ఎండగా ఉంది కాబట్టి పొట్టలో చల్లగా ఉంటుంది. కర్డ్ రైస్ తీసుకుందాం అనుకున్నా, అది కూడా తడకవాలా, కాకపోతే అవైలబుల్ లేదంట. సో వెజ్ కా క్యా वो बिरयानी मील्स कॉमन राइस వెజ్ బిర్యానీ దే దో. వెజ్ బిర్యానీ 70 రూపీస్. ఇక్కడంతా సెల్ఫ్ సర్వీసే, సో టోకెన్ తీసుకుని వెళ్దాం పదండి. వెజ్ బిర్యానీ ఎగ్. थैंक यू भैया. వెజిటేబుల్ బిర్యానీ 70 రూపీస్కి. శ్రీ సిద్ధి వినాయకలో వెజిటేబుల్ బిర్యానీ, పొటాటో కుర్మాతో పాటు రైతా ఇచ్చారు. రైతా కన్సిస్టెన్సీ చాలా వాటరీగా ఉంది. అట్లీస్ట్ టేస్టీగా ఉంటుందేమో చూద్దాం. 70 రూపీస్కి బాస్మతి రైస్ అండ్ నార్మల్ రైస్ మిక్సింగ్ ఉంది. స్పైసెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు, లవంగాలు,
ఇలాచీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వెజిటబుల్ బిర్యానీ కాదు కానీ సమ్వేర్ బిట్వీన్ టొమాటో రైస్ అండ్ వెజ్ బిర్యానీ వస్తుంది ఫ్లేవర్. పొటాటో కూడా ఉంది, రైస్ మంచిగా ఉడికింది. 70 రూపీస్కి ఐ థింక్ ద క్వాంటిటీ ఈజ్ ఆల్సో గుడ్. నేను లైట్ ఈటరే కాబట్టి నాకు సరిపోతుంది. కొంచెం కుర్మా, దాని మీద కొంచెం రైతా. ఇట్లా అసలు ఇంకెవరైనా తింటారా? మీరు కూడా కొంచెం ఇట్లా తింటే లెట్ us know in the comments. For 70 rupees I would say this is good. చాలా వెతికితే కానీ మాకు దిల్సుఖ్ నగర్లో మీల్స్ దొరకలేదండి. ఇక్కడంతా బ్రేక్ఫాస్ట్ స్పాట్స్ బాగానే ఉన్నాయి కానీ బడ్జెట్లో మీల్స్ అయితే నిజంగా దొరకలేదు. కొంచెం కష్టపడ్డామనే చెప్పాలి. కానీ 70 రూపీస్కి దిస్ మీల్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. 20 రూపీస్ బ్రేక్ఫాస్ట్కి అండ్ 70 రూపీస్ లంచ్కి పెట్టిన తర్వాత మన బడ్జెట్ బైట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ 110 రూపీస్. టైం ఏమో 7 అయింది. నాకు కొంచెం ఆకలేస్తుంది, స్నాక్స్ తినాలనిపిస్తుంది. మనం ఎగ్జాక్ట్గా సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్నాం. దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర ఈ సెంటర్ చాలా ఫేమస్. ఇక్కడ మరి మనకి స్నాక్స్ ఏమైనా దొరుకుతాయేమో, మన బడ్జెట్లో టేస్టీ అండ్ హైజీనిక్ ఉంటుందేమో చూద్దామా. స్నాక్స్ కోసం దేవులాడుతున్న మనకి ఇక్కడ దిల్సుఖ్ నగర్ మెట్రో పార్కింగ్లో ముంత మసాలా బండి ఒకటి కనిపించింది. లేట్ చేయకుండా ఒక లుక్ వేసేద్దాం రండి. అన్న ఎంత? ముంత మసాలా ఎంత? 30 రూపీసా? ఓకే ఒకటి. మసాలా ఫర్ 30 రూపీస్. మనం కెమెరా వాళ్ళం కదా, మన కోసం ఇంకొంచెం స్పెషల్గా చేశాడు. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వేయించిన పల్లీలు విత్ జస్ట్ కొంచెం లెమన్. సూపర్ ఉంది అసలు. బ్రేక్ఫాస్ట్కి 20, లంచ్కి 70, ముంత మసాలా ఒక 30, మొత్తం కలిపితే టోటల్ 110, 120, 130, 120. 200లోంచి 120 పోతే ఇంకా మన దగ్గర 80 రూపాయలు ఉన్నాయి. దాంతో డిన్నర్. ఇప్పుడే సన్న తుప్పరి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి బకెట్లు, బ్యాగులు కనిపిస్తున్నాయి. సో ప్రాపర్ మార్కెట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది. దిల్సుఖ్ నగర్ షాపింగ్ లేన్లోకి మనం వచ్చేసాం. మరి ఇక్కడ మనకి లక్కీగా ఏమైనా డిన్నర్ దొరుకుతుందేమో చూద్దాం. ఐ నో దిస్ ఇస్ అ పాపులర్ ల్యాండ్ మార్క్. మరి ఇక్కడ తినడానికి ఏమైనా చూద్దాం. బాగా కష్టపడి డిన్నర్ వెతుకుతున్నాం. మనకి మేగా 70mm పక్క లేన్లో చాలా ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. బిర్యానీ తిని బోర్ కొట్టి పిజ్జా 69 అంట. వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం. ఎనీ ఐటమ్ 69 అంట. దిస్ చొకోలావా, శాండ్విచ్, వ్రాప్, టొమాటో పిజ్జా అంట. ఓకే హాయ్. పిజ్జా 69, దాని మీద ట్యాక్స్ ఉంటుందా? 69 అంటే 69 కాదు, 69 అంటే 69. బాగుంటుందా? ఎట్లా ఇంత 69 అంటే ఇంత తక్కువగా ఎట్లా అమ్ముతున్నారు? మీ గిట్టు టొమాటో పిజ్జా అంతే. ఎన్ని స్లైసెస్ వస్తాయి పిజ్జాలో? 4 स्लाइस पिज़्ज़ा, चिन्न पिज़्ज़ा एक बना दो। 69 पे फिर टैक्स नहीं है। 69 बोले तो 69 GST इंक्लूडेड। ठीक है, एक पिज़्ज़ा 69 रुपीस की 4 स्लाइस पिज़्ज़ा इस्तुन्नारू। అది కాకుండా మండే అండ్ ఫ్రైడే మీరు వస్తే మీరు ఒక పిజ్జా కొంటే బై 1 గెట్ 1 ఫ్రీ। ఇది టొమాటో పిజ్జా అంతే 69 రూపీస్కి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓకేనా?
గైస్, ఇవాళ డిన్నర్ కోసం మనం అహర్నిశలు కష్టపడాలేమో అని నేను అనుకున్నాను, కానీ ఎక్కడో మనకి రవ్వంత అదృష్టం ఉంది కదా. లేట్ చేయకుండా ట్రై చేసేద్దాం మా ప్యాంగో 69 రూపీస్ టొమాటో పిజ్జా. టొమాటో కంటే ఎక్కువ వెజిటేబుల్సే కనిపిస్తున్నాయి. వావ్, 69 రూపీస్కి ఇంత చీజీ పిజ్జా. Budget pizza I have ever had in my entire life. దిల్సుఖ్ నగర్ వస్తే మా ప్యాంగో పిజ్జా, మండే ఫ్రైడే వస్తే 1+1 కూడా ఇస్తున్నారు. లేట్ చేయకుండా వచ్చేసేయండి. నార్త్ ఇండియాలో చాలా ఫేమస్, ఓవర్ 90 అవుట్లెట్స్ ఉన్నాయంట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ అవుట్లెట్ ఇన్ సౌత్ ఇండియా. పిజ్జా అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. అక్కడితో మన డిన్నర్ 69 రూపీస్కి సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. మన 200 రూపీస్ ఛాలెంజ్లో మన దగ్గర ఇంకా 11 రూపీస్ మిగిలాయి. డిఎల్ఎఫ్ ఎపిసోడ్లో 5 రూపీస్ ఈ 11 రూపీస్కి యాడ్ చేస్తే 16 రూపీస్ ఉన్నాయి కదా. డిజర్ట్ కోసం నా పొట్టలో ఇంత ప్లేస్ ఉంది, కానీ డిజర్ట్ ఇక్కడ దొరుకుతుందో లేదో చూద్దాం పదండి. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మెట్రోకి పక్కనే సర్వీస్ రోడ్లో రామకృష్ణారెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ అంట. మన డిజర్ట్ చేసినట్టుంది. లెట్స్ గో. 16 రూపీస్ का असल स्वीट దొరుకుతుందా? थोड़ा कम दाम में सिंगल स्वीट मिलेगा? हाँ, हमारे पास 16 रुपीस है. हाँ, 16 रुपीस में कुछ नहीं मिलेगा. मिनिमम 25 रुपीस अंट. सच्ची कुछ नहीं मिलेगा? हाँ, మనం కెమెరా వెళ్ళాం కాబట్టి మనం అడిగితే ఇస్తారంట. कुछ तो दे दो. 16 तो पे करने वाली हूँ. రామకృష్ణ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ మన కోసం, వైరలీ ఫుడ్ వాళ్ళ కోసం స్పెషల్ స్వీట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. కాజు కట్లీ. మన బడ్జెట్ బైట్స్ ఎపిసోడ్ నెంబర్ 4ని దిల్సుఖ్ నగర్లో 200 రూపీస్లో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ డిజర్ట్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. We will keep exploring food, but you should keep supporting us. Like, share and subscribe to Wildly Food. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.